ఆల్రెడీ హీట్ అంతా మా బాడీలోకి ఎక్కినాక కూల్ అయ్యే లాభం ఏముంది అని చెప్పేసి చాలా మంది అన్నారు. కారు ఉండి కూడా ఈ సమ్మర్లో ఈ వేడిగా లోపల కూర్చొని చెమటలు కార్చుకుంటున్నాము. హాట్ ఎయిర్ అన్నది ఎప్పుడు కూడా పైన ఉంటుంది, కూలర్ ఎప్పుడు కింద ఉంటుంది. ఈ టైం గ్యాప్లో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే చల్లగా ఉండదు అలా అని చెప్పేసి భయంకరమైన చెమటలు కారు అలాగే ఉంచాలి. ఎప్పుడు డోర్స్ అన్ని ఓపెన్ ఉన్నప్పుడే, ఈవెన్ డిక్కీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, మన కార్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఏసీ ఆన్ చేసి ఫ్యామిలీ అంతా కూడా చిల్గా ఫీల్ అవుతారు. సో దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. మరి రన్నింగ్లో మాకు అర్జెంట్ వర్క్ ఉంది, మేము ఎలా వెళ్ళాలి? విత్ కూల్గా చల్లగా వెళ్ళాలి. కారు ఉండి కూడా ఈ సమ్మర్లో ఈ వేడిగా లోపల కూర్చొని చెమటలు కార్చుకుంటున్నాము. ఆల్రెడీ హీట్ అంతా మా బాడీలోకి ఎక్కినాక కూల్ అయ్యే లాభం ఏముంది అని చెప్పేసి చాలామంది అన్నారు. సో దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. ఏదైతే మనకి ఏమైతే ఉంటుందో మన ఫోర్ సైడ్స్ అన్నవి కూడా మనము డోర్స్ అన్నవి ఓపెన్ చేయాలి. ఇలా ఫోర్ సైడ్ డోర్స్ ఓపెన్ చేసేసి మనము ఏం చేయాలి తర్వాత దాన్ని ఈవెన్ డిక్కీతో సహా ఓపెన్ చేసేసేసి మనము ఒక 3 minutes వదిలేయాలి. ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక 3 minutes అన్నది వదిలేస్తే మనకు హాట్ ఎయిర్ అన్నది ఎప్పుడు కూడా పైన ఉంటుంది, కూలర్ ఎప్పుడు కింద ఉంటుంది. సో ఏమవుతుంది, మనం తీయగానే 2 minutesలోనే మనకు హాట్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోద్ది. స్టిల్ మనకు మీద వేడిగానే ఉంటుంది, అది ఏం తగ్గదు. కాకపోతే మనకు ఇదైతే మనకు చాలా వేడి మొత్తం వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఒక నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. అంటే చల్లగా ఉండదు అలా అని చెప్పేసి భయంకరమైన చెమటలు కారు. నీకు ఒక 2 minutes టైం ఉంటుంది. ఈ టైం గ్యాప్లో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఏసీ ఆన్ చేసి అలాగే ఉంచాలి. ఎప్పుడు డోర్స్ అన్ని ఓపెన్ ఉన్నప్పుడే, ఈవెన్ డిక్కీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కదా, మన కార్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ఏసీ ఆన్ చేసి టోటల్గా 5 minutes అయింది. ఒక 1-2 minutes ముందే మనం కార్ ఆన్ చేసాము. ఆ తర్వాత 2 minutes తర్వాత మనం మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేసాము డిక్కీతో సహా. ఆ తర్వాత ఏమవుతుంది, ఏసీ ఆన్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ కార్ ఆన్లో ఉంది. ఇప్పుడు మనకు లోడ్ అన్నది హెవీగా పడదు మన కార్ మీద, ఎందుకు ఆల్రెడీ ఇంజన్ ఆన్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఆన్ చేసి 1 number పెట్టాలి. 1 number పెట్టి ఒక 20 seconds 10 to 20 seconds 1 number మీద ఉంచిన తర్వాత ఆ తర్వాత దాన్ని 2కి తీసుకురావాలి. 2కి తీసుకొచ్చిన తర్వాత డోర్స్ అన్నీ క్లోజ్ చేయాలి, ఈవెన్ బ్యాక్ సైడ్ డిక్కీతో సహా అన్నీ క్లోజ్ చేసేసిన తర్వాత అప్పుడు ఒక 10 seconds తర్వాత మళ్ళీ దాన్ని 3కి తీసుకురావాలి. ఆ తర్వాత ఒక 15 seconds ఒక 10-20 seconds తర్వాత 4లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత నీకు టెంపరేచర్ అన్నది ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా నీకు కూల్గా ఉంటుంది. ఇది కూల్ అన్నది తొందరగా కూల్ అయిపోతుంది. ఇప్పుడు టైం టేకింగ్ ఇది, కాకపోతే మనకున్న సొల్యూషన్ అదే. అలా ఎందుకు అంటే ఇది సమ్మర్ అన్నది 40+ ఉంది మనకి ఇప్పుడు డిగ్రీస్. సో ఈ 40+ degrees ఉన్న టెంపరేచర్లో మనం మన కార్ని తొందరగా కూల్ చేయాలి. అలాగే మన చిన్న కారు, సో ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడకూడదు, మైలేజ్ ఎక్కువ డ్రాప్ అవ్వకూడదు అని అనుకున్నప్పుడు కొంచెం మనం ప్లానింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు అసలు టైమే ఉండదు, మనం తొందరగా కూల్ కావాలి అంటే ఏం చేయాలి? సో గాయస్ ఏం లేదు, తొందరగా కూల్ కావాలి అనుకుంటే దీన్నే మినిమైజ్ చేయాలి. ఎలా? ఫస్ట్ హాట్లో ఉన్నప్పుడు చల్లటి ప్లేస్లోకి తీసుకెళ్ళిపోవాలి, ఒక చెట్టు కిందికో లేకుంటే ఒక షెడ్ కిందకో, వీలైనంత వరకు చెట్టు కిందకి తీసుకెళ్ళాలి. న్యాచురల్గా చల్లగా ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళినాక కార్ ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసేయండి, ఎమ్మటే ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకేం లేదు. ఆ తర్వాత ఏసీ కూడా ఆన్ చేసేయండి. ఒక 2 minutes తర్వాత ఏసీ ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇంకొక 1 minute అలా మీరు ఏం చేస్తారంటే 1 minute డైరెక్ట్గా 1 నుంచి 4కి షిఫ్ట్ అయిపోండి. ఎందుకంటే మీ దగ్గర టైం లేదంటున్నారు. సో ఇది కొంత లోడ్ పడుతుంది, పడకుండా అయితే ఉండదు. కాకపోతే మన దగ్గర ఉన్న సెకండ్ ఆప్షన్ ఇది ఒకటే, పెట్టేస్తే మీకు ఇంకొక 2 minutesలో కూల్ అయిపోద్ది. అది
ఇక నాకు ఆ 2 మినిట్స్ కూడా ఉండదు, నాకు ఆన్ ది స్పాట్లో కావాలి అనుకుంటే ఒకటే ఆప్షన్ ఉంది, హై ఎండ్ కార్లు తీసుకోవడం. అంతే. ఎందుకంటే ఈ కార్లు మెయింటెనెన్స్ తక్కువే, కెపాసిటీ తక్కువే, దాని పనితీరం కూడా అంతే కదా. సో మనం దాన్ని ఏ విధంగా కేటగరైజ్ చేసి యూజ్ చేసుకోవాలో అలాగే యూజ్ చేయాలన్నమాట. సో నేను ఇన్ని కిలోమీటర్లు తిరిగిన దాంట్లో నేను నేర్చుకుంది ఏంటంటే టైం గివింగ్ అనమాట. మనం టైం అన్నది టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎలా అంటే కార్ స్టార్ట్ చేయడం కానీ, కార్ని క్లీన్ చేసుకోవడం కానీ, కార్ మెయింటెనెన్స్ కానీ, అలాగే రోడ్ మీద మనము కార్తో చేసే బిహేవియర్ కానీ, అంటే ఓవర్టేకింగ్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర కానీ, ఒక సైడ్ పార్కింగ్ దగ్గర మనము ఏంటంటే పార్కింగ్ లైట్స్ ఆన్ చేసే విధానం నేర్చుకోవడం దగ్గర నుంచి ఆటోమేటిక్గా మనము కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వరకు. సో అన్నీ కూడా మనం ఏంటంటే ఒక డిసిప్లినరీ విధానాన్ని మనము అలవర్చుకుంటే మనకి ఇది పెద్ద ప్రాబ్లం అనిపించదండి. అది ఫాస్ట్గా వెళ్ళడం కన్నా మనము ఒక ఫాస్ట్గా ఇంకొక హాఫ్ అన్ అవర్ టైంని ముందుకు జరుపుకొని మనం స్టార్ట్ అవ్వడం బెస్ట్. అలాగే మనం ప్లానింగ్ చేసుకొని మనము డెస్టినేషన్స్ని రీచ్ అవ్వడం ఇంకా బెస్ట్ నా దృష్టిలో. సో మేము అలాగే ప్లాన్ చేసుకున్నాము. ఒక 2000 చేంజ్ కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసాము. ఒక బిగినర్గా నేను ఈ కార్ తీసుకొని నేను అంత జర్నీ చేయగలిగాను అంటే ఒక ప్లానింగ్ వల్లేనండి. మా ఫాదర్ ఆయన చాలా పంక్చువాలిటీ, సో ఆయన ప్లానింగ్ వల్లే మేము ఇదంతా చేసాం. సో ఏం లేదు, టైం ఇవ్వండి, కూల్గా అవుతుంది, ప్రశాంతంగా జర్నీ చేయొచ్చు. మీరు హరీ బరీలో ఉన్నప్పుడు చేయొచ్చు, సెకండ్ మెథడ్ ఫాలో కాండి. ఇమీడియట్లీగా ఓపెన్ చేసేసి ఆన్ చేసి 1 మినిట్ తర్వాత ఏసీ ఆన్ చేసి ఒక 5 సెకండ్స్ తర్వాత 4లోకి వెళ్ళిపోండి. కొంత లోడ్ అయితే పడుతుంది కానీ హెవీ లోడ్ అయితే పడదు. ఇంకోటి కూలింగ్ కూడా తొందరగా అవుతుంది. లేదు టైం ఉందనుకోండి, నేను చెప్పిన విధానంలో మీరు మంచిగా అన్నీ ఓపెన్ చేసేసి హాయిగా పెట్టేసుకోండి. స్టెప్ బై స్టెప్ 10 సెకండ్స్ తర్వాత పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కండి, ఫ్యామిలీ అంతా కూడా చిల్గా ఫీల్ అవుతారు. బయట ఎంత ఎండ అయినా ఉండనివ్వండి, ఎస్ప్రెస్సోలో మాత్రం మీకు ఎండ అయితే కాదండి. ఎందుకంటే అలాంటి కార్ ఇది.